నోరు తెరవమని వాడి నోరు దగ్గరికి తీసుకుని నాలుకతో తాంబూలపు ముద్ద నోట్లోకి తోస్తుంది. ఆ తోసినప్పుడు అమ్మ నోటిలో ఉన్నటువంటి లాలాజల సహితమైనటువంటి తాంబూలపు ముద్దే పిల్లవాడు తింటాడు. అది మధురాతి మధురం. అమ్మ నోటిలో తాంబూలపు ముద్ద తినడం అంటే అది తల్లికి బిడ్డకి మాత్రమే అందేటటువంటి అద్భుతమైనటువంటి అనుభవం. అది ఒక చిన్న వయస్సులో అమ్మ నోట్లోకి అందించిన తాంబూలపు పిడక తిన్న పిల్లవాడు పొందినటువంటి అనుభూతిని వర్ణించడానికి ఏ కవికి ఉన్నటువంటి శక్తి సరిపోదు. అటువంటిది సరస్వతీదేవి తాంబూల చర్వణం చేసినప్పుడు వచ్చినటువంటి ఎర్రటి ఆవిడ లాలాజలాన్ని స్వీకరించినటువంటి వాడికి ఎటువంటి కవితాశక్తి వస్తుందో, పరదేవత పాదములు కలిగినప్పుడు ఆవిడ పాదములకు ఉన్నటువంటి పారాది కరిగిన నీళ్లు ఎర్రగా ఉన్నవి 3 మాటలు పుచ్చుకు